माथि केही छैन ढुङ्गे बजार पुरै डुबेको छ हेर्नुहोस् त्रिशुलीको अवस्था हेर्नुहोस् त्रिशुलीको पहाड हाँसबाट केही छैन पहाड हाँस पनि सबै सक्यो పెను విధ్వంసం సృష్టించిన నేపాల్ వరదల్లో ఈషా ఫౌండేషన్ కు చెందిన సభ్యులు గల్లంతయ్యారు. దాదాపు 80 మంది ఆచూకీ తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సద్గురు గిమ్రోంగ్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. మానస్ సరోవర్ యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు ఈషా సభ్యులు. ప్రకృతి విలయం తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు తెలిపారు. వాలంటీర్లతో కలిసి గిరోంగ్ కు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హిమపాతం ధాటికి కొండ చర్యలు విరిగిపడి వచ్చిన భారీ వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. కనీసం 162 మృతదేహాలను వెలికి తీయగా కేవలం చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 64 మృతదేహాలు, నవల్ పరాసి ఈస్ట్లో 26 మృతదేహాలు లభ్యమైనట్లుగా నేపాల్ పోలీసులు ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ విధులు నిర్వహిస్తూ ఉన్న 28 మంది నేపాల్ పోలీసు అధికారులు కూడా ఈ ప్రళయంలో అదృశ్యం అవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మానస సరోవర యాత్రకు వెళ్లిన పర్యాటకుల ఆచూకీ లభించకపోవటం వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. యుఎస్ ఆధారిత హిమాలయన్ గ్లేసియర్ టూరిజం సంస్థకు చెందిన 47 మంది పర్యాటకులు గైడ్ల బృందం సంప్రదింపులకు దూరమైంది. వీరిలో 15 మంది ఆస్ట్రేలియన్స్, 10 మంది కెనడియన్లు, 8 మంది అమెరికన్స్, 2 సింగపూర్ వాసులు, 2 యూకే పౌరులు, 1 రష్యన్ అమెరికన్ పౌరుడితో పాటు 9 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. అదృశ్యమైన ఆస్ట్రేలియన్లో 11, 14 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కైలాస మానస్ సరోవర యాత్రకు బయలుదేరిన ఈ బృందం రసువాగాడియా సరిహద్దు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ కైలాస్ వద్ద చివరిసారిగా ఉన్నట్లుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సాంకేత్ పాండే తెలిపారు. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ హెలికాప్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్గ మధ్యలో వంతెనలు, రోడ్లు ధ్వంసం కావడంతో సియాబ్రుబెన్సీ రహదారి ప్రాంతంలో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. బాధితులకు తాగునీరు, అత్యవసర వసతి, వైద్య సాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం $5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.